గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 444. ఈ రోజు డైలీ మనీ షోలో రీసెంట్ గా నైకా అండ్ అలాగే ఈజ్ మై ట్రిప్ వాళ్ళు బోనస్ షేర్స్ ని అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. దాని గురించి ఉన్న అప్డేట్ ని డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మనం ఇండియన్ మార్కెట్ లో వాల్టైల్ సెషన్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 20 పాయింట్స్ పెరిగి 62,293 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 28 పాయింట్స్ పెరిగి 18,512 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ బోర్డు బైబ్యాక్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు కదా. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు టోటల్ గా 98 crores బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 200 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఐఎక్స్ ఒక షేర్ మార్కెట్ లోని 150 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. ఈ 150 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి షేర్ ని వీళ్ళు 200 లో బైబ్యాక్ చేయబోతున్నారంటే 33% ప్రీమియం కి బైబ్యాక్ చేయబోతున్నారు. కాకపోతే ఈ బైబ్యాక్ ని వీళ్ళు టెండర్ రూట్ లో కాకుండా ఓపెన్ మార్కెట్ రూట్ లో చేస్తున్నారు. ఒకవేళ టెండర్ రూట్ లో అనౌన్స్ చేసినట్లయితే అది ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్. ఎందుకంటే మనం టెండర్ వేసినట్లయితే మన టెండర్ యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు కాబట్టి వీళ్ళు ఈ బైబ్యాక్ లోని ఓపెన్ మార్కెట్ నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా స్టాక్స్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో టెండర్ రూట్ లో కాకుండా ఓపెన్ మార్కెట్ రూట్ లో అనౌన్స్ చేశారు కాబట్టి దీని వల్ల మనకి పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు వాళ్ళ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ అకాడమీ ప్లాట్ఫామ్ ని లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ లో వీళ్ళు జేఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ ని ఆఫర్ చేసేవారు. కరోనా వైరస్ టైంలోని ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా నడిచాయి కదా. సో ఈ టైంలోని డిజిటల్ లెర్నింగ్ కి మంచి బూమ్ కనపడడంతో వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన కంట్రీలో కేసెస్ బాగా తగ్గిపోవడం అండ్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అయిపోవడంతో ఎడ్టెక్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. కాబట్టి దాని నుంచి బయటపడేందుకు అమెజాన్ వాళ్ళు 2023 ఆగస్ట్ నుంచి ఈ ప్లాట్ఫామ్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ అకాడమిక్ సెషన్ లో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ రిఫండ్ ఇస్తామని అండ్ వీళ్ళు 2023 ఆగస్ట్ నుంచి ఈ ప్లాట్ఫామ్ ని క్లోజ్ చేస్తున్నా కూడా కస్టమర్స్ అందరికీ కూడా 1 year ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే అక్టోబర్ 2024 వరకు కూడా వాళ్ళు కోర్స్ మెటీరియల్ ని యాక్సెస్ చేసేటువంటి వెసలుబాటు ని కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో స్కూల్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అయిపోవడం వల్ల ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది కొంచెంగా తగ్గుతుంది. సో అన్నెసర్లీ వీళ్ళ మీద ఆ ప్రెషర్ పడకుండా ఉండడానికి వీళ్ళు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ అమెజాన్ వాళ్ళనే కాదు బైజూస్ వాళ్ళు కూడా రీసెంట్ గా బాగా స్ట్రగుల్ అవడం మనం చూస్తున్నాం. దాంతోనే బైజూస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ని ఫైర్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అశోక హోటల్ ని 7,409 crores కి వాల్యూ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ అశోక హోటల్ ఐటీడీసీ వాళ్ళ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో ఈ అశోక హోటల్ యొక్క వాల్యూని గవర్నమెంట్ 7,409 crores కి చేసిందన్న అప్డేట్ తో ఐటీడీసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బికాస్ ఐటీడీసీ యొక్క మార్కెట్ క్యాప్ మనం ప్రెసెంట్ చూస్తే 3,470 crores. బట్ వీళ్ళ వన్ ఆఫ్ ది అసెట్ వాల్యూనే గవర్నమెంట్ 7,400+ crores కి చేసేసరికి స్టాక్ లో మనం ఈ పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కమింగ్ టు టుడేస్ ఫ్రైడేస్ ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని న్యూజిలాండ్ టీంలో అత్యధికంగా వన్డే మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్ ఎవరని అడిగాను. దానికి ఆన్సర్ వెటోరీ అనేటువంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉండేవారు న్యూజిలాండ్ టీంలోని. ఆయన న్యూజిలాండ్ టీంలో అందరికన్నా ఎక్కువగా వన్డే మ్యాచెస్ ఆడారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాస్పిటల్లోని డాక్టర్స్ తో పాటు స్టాఫ్ అందరూ కూడా ఆపరేషన్ థియేటర్కి వచ్చేటప్పుడు గ్రీన్ డ్రెస్ ఒకటి వేసుకుంటారు కదా. ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ డ్రెస్ నే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో మీకు ఆన్సర్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు యూటీఐ ఏఎంసీ లోని 15.22% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ స్టేక్ సేల్ చేయాలంటే వీళ్ళకి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందినటువంటి దీపం సెక్రటరీ వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూటీఐఎంసీ లో హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని 1 or more ట్రంచెస్ లో డైవర్స్ చేసుకునేందుకు గాను అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేక్ ని డైవర్స్ చేసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి ఆ స్టేక్ డైవర్స్ చేసినందుకు గాను కొంత క్యాష్ వస్తుంది కదా. దాంతోనే ఫస్ట్ మార్నింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ లోని ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 185.53 lakh షేర్స్ అంటే 100 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 54 రూపీస్ 40 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ చేయడం జరిగింది.
ఈ బ్లాక్ డీల్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి నైట్ కి అప్డేట్ అవుతుంది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ కి బ్లాక్ డీల్ జరగడంతో అక్కడి నుంచి కూడా మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మనం హరిఓం పైప్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. దీనికి రీజన్ ఈ హరిఓం పైప్స్ వల్ల 15 టన్స్ ఎలక్ట్రిక్ మెల్టింగ్ ఫర్నెన్స్ సెటప్ కంప్లీట్ అయిందని అండ్ నవంబర్ 25th అంటే ఈ రోజు నుంచి దీని యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళ ఎంఎస్ బిల్లెట్స్ యొక్క కెపాసిటీ 95,832 మెట్రిక్ టన్స్ పర్ యానం నుండి 1,04,232 మెట్రిక్ టన్స్ పర్ యానం కి ఇంక్రీజ్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంత పెరిగిందన్న అప్డేట్ తోనే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి హరిఓం పైప్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళు ఇథెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా లోరస్ వాళ్ళు ఈ ఇథెన్ ఎనర్జీలోని 26% స్టేక్ ని అంటే 7,40,000 షేర్స్ ని ఈచ్ షేర్ 52 రూపీస్ 70 పైసా చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ గాను వీళ్ళు 3,89,98,000 వరకు స్పెండ్ చేయబోతున్నారు. నో ఈ ఎక్విజిషన్ చేయడం వల్ల లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇథెన్ ఎనర్జీ వాళ్ళకి 10 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ లోని జనరేట్ అయ్యేటువంటి సోలార్ ఎనర్జీని లోరస్ ల్యాబ్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ అండ్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఈ రెండిటిలోని నిన్న బ్లాక్ డీల్స్ జరిగాయి. డబ్ల్యూఎఫ్ ఏషియన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్ వాళ్ళు 68 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 400 చొప్పున అక్వైర్ చేయడం జరిగింది. దీంతోనే నిన్న పీబీ ఫిన్టెక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ కమింగ్ టు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లోని మొన్న కూడా క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు బ్లాక్ డీల్ లోని షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నిన్న బ్లాక్ డీల్ లో కూడా వీళ్ళు 6,06,000 షేర్స్ ని ఈచ్ షేర్ 258 రూపీస్ 47 పైసా చొప్పున బై చేయడం జరిగింది. దీంతో నిన్న కూడా ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ వాళ్ళు ఫినోలో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కామెంట్ చేస్తూ ఫినోలో వీళ్ళు ఏదైతే షేర్స్ ని కొన్నారో అది ప్యూర్లీ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ పర్పస్ కి కొన్నట్లుగా, యాక్చువల్లీ వీళ్ళు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏవైతే షేర్స్ ని కొంటారో వాటిని యూజువల్లీ లెస్ దెన్ ఏ ఇయర్ హోల్డ్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ కామెంట్ రావడంతో ఈ రోజు ఫినో పేమెంట్ స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా నైకా వాళ్ళు వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ని అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నైకా రిలేటెడ్ గా కొంత కాంట్రవర్సీ నడిచింది. వీళ్ళ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుండడంతో ఆ యాంకర్స్ ఆ టైంలో సెల్ చేయకుండా ఉండడానికి ఈ బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారని, బికాస్ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ టైంలోనే నైకా యొక్క రికార్డ్ డేట్ కూడా ఉంటే ఆ బోనస్ షేర్స్ క్రెడిట్ అయ్యే వరకు కూడా యాంకర్స్ వెయిట్ చేస్తారు కాబట్టి అలా చేశారని చెప్పి మార్కెట్ లో కాంట్రవర్సీ నడిచింది. అండ్ అంతేకాకుండా ఈ బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసిన తర్వాత బోనస్ షేర్స్ కూడా ఆన్ టైం కల్లా క్రెడిట్ అవ్వలేదని, అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఈజ్మై ట్రిప్ వాళ్ళు కూడా బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు కదా. వీళ్ళ స్టాక్ స్ప్లిట్ అయినటువంటి షేర్స్ క్రెడిట్ అయ్యాయి కానీ బోనస్ షేర్స్ క్రెడిట్ అవ్వలేదని ఆల్రెడీ కొంతమంది అడుగుతున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు చెక్ చేస్తున్నట్టుగా మనీ కంట్రోల్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్లీ ఏదైనా కంపెనీ షేర్ హోల్డర్స్ అప్రూవల్ తో సంబంధం లేకుండా బోనస్ ఇష్యూని గనక అనౌన్స్ చేసినట్లయితే ఆ బోనస్ షేర్స్ ని 15 days లోపు అలాట్ చేయాలి. కానీ వీళ్ళు అలా అలాట్ చేయలేదని చెప్పి దాని వలన ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ టైంలోని ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ మూమెంటం ని ప్లే చేస్తున్నారని, కానీ ఈ బోనస్ షేర్స్ అలాట్ అయ్యే టైం కి స్టాక్ లో మళ్ళీ ఆ మూమెంటం డౌన్ అయిపోతుంది, దీని వలన ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారని చెప్పి కొంతమంది కన్సర్న్స్ కూడా రైజ్ చేశారు. అండ్ దీని మీద సెబీ వాళ్ళు ఇప్పుడు చెక్స్ నిర్వహిస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ లో పబ్లిష్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు సీ సెబీ దగ్గర నుంచి వీళ్ళకి ఏమైనా నోటీస్ వస్తుందేమో. నెక్స్ట్ నైకా వాళ్ళు ఈ రోజు నుంచి నవంబర్ 28th వరకు పింక్ ఫ్రైడే సేల్ ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ ఆఫర్స్ ఇస్తున్నారు. సో ఈ సేల్ ని స్టార్ట్ చేసిన డే 1 రోజునే అంటే ఈ రోజునే వీళ్ళ సేల్స్ లోని 75% గ్రోత్ కనపడిందని, అండ్ ఎవ్రీ మినిట్ వీళ్ళకి 400 ఆర్డర్స్ రికార్డ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ లగ్జరీ బ్రాండ్ సేల్స్ లో అయితే రెగ్యులర్ డేస్ తో కంపేర్ చేస్తే 20x జంప్ కనపడినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ పింక్ ఫ్రైడే సేల్ లో భాగంగా డే 1 రోజునే వీళ్ళు రికార్డ్ నెంబర్ ఆఫ్ సేల్స్ ని అచీవ్ చేశామని ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడంతో నైకా స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 25.7 lakh షేర్స్ అంటే 35 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 136 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. మార్కెట్ లో ఆ టైం కి షేర్ 130 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఈ 130 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ లో 136 రూపీస్ పర్ షేర్ కి లార్జ్ ట్రేడ్ జరిగిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటెక్ వాబాగ్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి 1 or more ట్రంచెస్ లో ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 200 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. టాటా మోటార్స్ వాళ్ళు యూకే లోని మార్చ్ వరకు కూడా వాళ్ళ JLR ప్రొడక్షన్ ని
ని కట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈటీ నవ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మైట్ బి యూకే లోని కార్ సేల్స్ నెంబర్స్ తగ్గుతున్నట్టున్నాయి, దాంతోనే వీళ్ళ ప్రొడక్షన్ ని కూడా కట్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ కంపెనీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. దీనిలో భాగంగా కోల్ ఇండియాలో 5% అండ్ హిందుస్థాన్ జింక్ లోని 10% స్టేక్ ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈటీ నవ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రీవియస్ గా 25th రోజున ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి FPO రూట్ లోని ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 20,000 crores ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని ప్రతిమ గారు అడుగుతున్నారు. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, గుడ్ ఈవినింగ్ అన్నయ్య, వాట్ ఎవర్ ద లిమిటెడ్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ MP టీమ్. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. మోస్ట్ వెల్కమ్ ప్రతిమ గారు. అండ్ ఆవిడ అడుగుతున్న క్వశ్చన్, మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ డిక్సన్ టెక్నాలజీ, వై ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ సిన్స్ ఎ వైల్, ఈజ్ దర్ ఎనీ ఇష్యూ విత్ దట్? ప్రతిమ గారు, డిక్సన్ టెక్నాలజీ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇష్యూ అంటూ ఏం లేదు. ప్రీవియస్ గా డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ నెంబర్స్ లోని కొంత మార్జిన్స్ కరెక్ట్ అవడం వల్ల వీళ్ళ స్టాక్ లో ఆ టైంలో ప్రెషర్ కనపడింది. కానీ దాని తర్వాత వీళ్ళ నెంబర్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడింది. దాంతో అగైన్ స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. అండ్ మధ్యలో కూడా ఒకసారి ఐ థింక్ 3-4 months బిఫోర్ అనుకుంటాను, ఎంఐ వాళ్ళతోని ఇండియన్ గవర్నమెంట్ కి కొంత ఇష్యూ ఉన్నదని అండ్ ఎంఐ ఇక్కడ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి కొన్ని న్యూస్ అప్డేట్స్ సర్క్యులేట్ అయ్యాయి. అండ్ ఎంఐ వాళ్ళు డిక్సన్ వాళ్ళకి మెయిన్ కస్టమర్ కనుక ఆ టైంలో డిక్సన్ స్టాక్ లో మనం కొంత వాలటాలిటీ చూసాం. ఈ రెండు ఇష్యూస్ తోని స్టాక్ లో వాలటాలిటీ కనపడింది, కానీ ఆ తర్వాత స్టాక్ లో అయితే నాకు పెద్ద ప్రెషర్ అయితే కనపడలేదు. అండ్ కంపెనీ రిలేటెడ్ గా వేరే ఇష్యూస్ అంటూ కూడా ఏం లేవు. వన్ థింగ్ ఏంటంటే, మార్కెట్ మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూస్తే మార్కెట్ కూడా వాలటైల్ గానే మూవ్ అవుతుంది కదా. మైట్ బి ఇదే రీజన్ తోని స్టాక్ లో కూడా మీకు పెద్దగా మూవ్మెంటం కనపడకపోయి ఉండొచ్చు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీషోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్. ఈ రోజు డైలీ మనీషోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.